హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మామిడికాయ పచ్చడి చూడండి. ఇదిగో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. మామిడికాయలు ఈ 15 కాయలు అండి. 15 కాయలు గిన్నెతోటి కొలత వేసుకున్నాం. 5 గిన్నెలు. చూడు, మెంతిపొడి, మెంతులు మంచిగా పొయ్యి మీద బండిలో పెట్టి వేపేసాము. దూరగా వేపి మిక్సీ పట్టాము. ఆవు పిండి అండి. ఆవు పిండికి ఆవాలను అయితే వేపలేదు, అవి ఎండలో పెట్టి అది మంచిగా ఎండకి ఎండిన తర్వాత దాన్ని ఏదో పొడి చేసాము. చూపిస్తాను అది కూడా. ఇప్పుడు మేము పచ్చడి కలుపుపోతున్నాము. చూడండి, 5 గిన్నెల ముక్కలు అండి, మామిడికాయ ముక్కలు కొలత వేసుకున్నాము. ఇది ఈ గిన్నెతోటి 5 గిన్నెలు. సగం గిన్నె ఆవు పిండి, సగం గిన్నె ఆవు పిండి వేస్తున్నాము. చూడండి, అది ఆవు పిండి అండి. ఆవు పిండి వేసాము. నీట్గా వీడియో చూపిస్తున్నాం చూడండి. పావు గిన్నె మెంతిపొడి పిండి. ఇదిగో చూడండి, మెంతులు, జీలకర్ర, ఆవాలండి. పావు గిన్నె ఉంది అది. చూడండి, అది పావు గిన్నె. ఇప్పుడు కారం వేస్తున్నాము. ఇదిగో గిన్నెడు కారం అండి. అన్నీ కొలతతోనే. కారం తర్వాత ఇప్పుడు ఉప్పు వేస్తున్నాము. కొంచెం పప్పు వేసుకోవాలి, తర్వాత వేసుకోవాలి. 3 రోజులు వేసుకోవాలి. ఇది పట్టుకొని దొడ్డుప్పు, దంచిన ఉప్పు అమ్ముతారు. కల్లుప్పు ఉంటుంది కదా, దంచిన ఉప్పు. ఇది లావు ఉప్పు అండి, సన్న ఉప్పు కాదు. ఇది లావుది గళ్ళుప్పు అంటారు కదా, ఆ ఉప్పు సగం వేసుకోవాలి. అది ఒక సగం వేసామండి గిన్నెలో. తర్వాత 3 రోజు వేసుకోవాలి. తర్వాత మీకు ఉప్పు సాలకపోతే మళ్ళీ 3వ రోజు కలుపుతాము కదా, అప్పుడు వేసుకోండి. కొన్ని పచ్చిమెంతులు వేస్తున్నారండి. ఇదిగో ఎల్లుల్లిపాయలు ఫ్రెండ్స్. కొన్ని దీంట్లో కొన్ని ఎల్లుల్లిపాయలు పచ్చి ఈ మామిడికాయ ముక్కల్లో వేసాము. కొన్ని ఏమో నూనె కాగబెట్టి నూనెలో వేసాము. పచ్చి నూనె కదా, స్మెల్ నచ్చదు నాకు పచ్చి నూనె. తడి లేకుండా కలపాలండి. చూడండి, మంచిగా ముక్కలకు పట్టాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా పెట్టుకోండి. అన్ని కొలతలతో నేను మీకు కొలతలు చూపించాము, లింక్లో పెడతాను చూడండి. లింక్లో పెడుతున్నాం చూడండి. మొత్తం మీరు ఓపెన్ చేసుకొని చూడండి మీరు పెట్టుకునేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాము. చూడండి, మీకు నచ్చింది ఫ్రెండ్స్. మెంతిపొడి చూసారు కదా, ఆవ పొడి ఒక 1/2 గిన్నె వేసాము. మెంతిపొడి, జీలకర్ర, మెంతులు ఒక 1/2 గిన్నె వేసాము. ఇదిగో మళ్ళీ ఇప్పుడు నూనె కొంచెం వేడిగా ఉంది, వేస్తాం ఇప్పుడు దాంట్లో పడి. దీని ప్రాసెస్ మీకు నీట్గా చెప్తాను. మామిడికాయ ముక్కలు కొట్టించుకొచ్చి 15 కాయలండి, ముక్కలు కొట్టించుకొచ్చి మంచిగా నీట్గా తడి లేకుండా మంచిగా నీట్గా పొడి క్లాత్తో తుడుచుకోవాలి. అది తుడిచిన తర్వాత ముక్కల్ని డస్ట్ లేకుండా తుడిచేసుకొని అవన్నీ ఒక గిన్నెలోకి పెట్టుకొని అవి కొట్టించుకొచ్చిన ముక్కలు ఎన్ని అవుతాయో అన్నీ గిన్నెతోటి కొలత వేసుకోవాలి. 5 గిన్నెలు అయినాయి.
మెంతిపొడి జీలకర్ర కలిపి ఒక హాఫ్ గిన్నె వేసామండి. ఆవు పొడి ఒక హాఫ్ గిన్నె వేసాం, ఉప్పు ఒక హాఫ్ గిన్నె వేసాము. ఇప్పుడు నూనె కొంచెం గోరెచ్చగా ఉంది, నూనె ఇప్పుడు వేస్తాము. దాంట్లో కొంచెం ఎల్లుల్లిపాయలు వేసాము, ఎండుమిరపకాయలు వేసాము పోపుకి. నూనెలోనే ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసాము. మెంతులు కొన్ని మెంతులు నూనెలో వేసామండి, వేపాము. అదిగో ఫ్రెండ్స్ చూడండి, మెంతులు, ఆవాలు, అదిగో మెంతులు అండి, అదిగో ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం సువాసన కొద్దిగా కరివేపాకు వేసాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీకు నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని రెడీ చేసుకోండి. మీరు కూడా లింక్లో పెడతాం, లింక్ ఓపెన్ చేయండి. ఈ మొత్తం కలపటం ఇప్పుడు చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్. దీంట్లో తీయడం మర్చిపోయింది. చూడండి, అది ఇటు పెట్టి అది కూడా చూపిస్తాను. ఇప్పుడు తినేస్తాను. మన ఫ్రిడ్జ్లో పాలు ఇదిగో ఫ్రెండ్స్, ఇది వేరేది. ఇది కొంచెం ముక్క కొంచెం పండినట్టుందని అప్పుడప్పుడు తినాలని ఇది అప్పుడప్పుడు కలుపుతున్నారు. చూడండి, ఇది అప్పుడప్పుడు వెంటనే తినేయచ్చు. ఈ పచ్చడిని ఒక్కరోజు నైట్ ఉంచేసి ఉదయాన్నే తినవచ్చు, ఏం కాదు ఇది. ఇదిగో మెయిన్ ఈ నూనె. ఇదిగో పెద్ద గిన్నెలో పచ్చడి, మామిడికాయ నిలవ ఉండే పచ్చడి అండి. చాలా బాగుంటుంది, మీరు చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మూడో రోజు మళ్ళీ కలుపుకునేటప్పుడు ఉప్పు చూసుకోండి. మీరు ఉప్పు సరిపడా వేసుకోవాలి, లేదంటే బూజు వచ్చేసిద్ది. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పమన్నా చెప్తాం. లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఎప్పుడు పెట్టుకోవాలంటే అప్పుడు లింక్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. అది రెడీమేడ్ పచ్చడి ఫ్రెండ్స్, వెంటనే తినేయచ్చు ఆ పచ్చడిని. దాంట్లో కూడా సరిపడా కారం, ఉప్పు, మెంతు పొడి, ఆవు పొడి, జీలకర్ర పొడి అవన్నీ వేసారు. కొంచెం మెంతులు కూడా వేసారు విడిగా. ఆయిల్ కొంచెం కొద్దిగా గోరెచ్చగున్నాక వేద్దామని ఆగిన. బాగా వేడిగా ఉందండి. ఆయిల్ కాగబెట్టకుండా వేయకూడదు, పచ్చి ఆయిల్ వేయకూడదు. బాగా అది ఇదండి. చూడండి, నూనె వేడి చేసి ఇలా పెట్టేసాము. దాంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, మళ్ళీ ఎల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు. చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మంచి సువాసన వచ్చింది పచ్చడి. కొంతమంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవి వేస్తారు, అలా వేసుకోవద్దు. అలా వేస్తే అదొక టేస్ట్ అస్సలు బాగోదు ఫ్రెండ్స్. ఇది కమ్మని సువాసన వచ్చింది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది ఫ్రెండ్స్. కలిపేస్తున్నాం, కలుపుతున్నాం ఫ్రెండ్స్. అన్నీ వేసాము. ఆవు పొడి, మెంతులు, జీలకర్ర వేసాము. మళ్ళీ విడిగా మెంతులు మిక్సీ పట్టకుండా వేసాము. వెల్లుల్లిపాయలు వేసాము. సరిపడా ఉప్పు వేసామండి. కరెక్ట్గా మంచిగా నీట్గా ఉండిద్ది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, తినండి. ఓకేనా, ఇలా చేసుకోండి మీరు కూడా. ఇదిగో ఉప్పు సార్లేదు, ఉప్పు వేస్తుంది. మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువ అయిందని హాఫ్ గిన్నె వేసి మళ్ళీ కొంచెం అంటే కొంచెమే వేసింది.
వేయచ్చు, ఏలు మునుగుతుందంటే వేయచ్చు. నూనె వేడిగా ఉంది, అందుకే నూనె కోసమే వెయిటింగ్. నూనె అయిపోంగలోనే వేడి తగ్గంలోనే వేసేస్తాము. నూనె చల్లారాలి. నూనె చల్లారితే బాగుంటుంది ఫ్రెండ్స్, వేడి మీద వేస్తే బాగుంటుంది. వేస్తుంది ఫ్రెండ్స్, అదిగో నూనె వేస్తుంది చూడండి. ప్లేట్లో పెట్టి నూనె పోసింది ఫ్రెండ్స్, నూనె వేస్తుంది. ఒక ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్ నూనె ఫ్రెండ్స్, ఇది 1.5 వేసాము. ప్యాకెట్ వేసి ప్యాకెట్లో సగం వేసాము. ఇప్పుడు ఇదిగో తర్వాత చుట్టుకోవడం అప్పుడే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు చాలా అంటే చాలా, అసలు పచ్చడి రానోళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండి మంచి సువాసన వచ్చింది. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేయటం అలాంటివి చేయకండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలామంది వేస్తారండి, అసలు బాగోదు అలా వేస్తే. అది ఒక రకమైన స్మెల్ వచ్చింది, తినలేము. ఇప్పుడు ఈ పచ్చడి చూడండి ఇలా కలిపేసుకొని అదిగో ఫ్రెండ్స్, మనం మామూలుగా ఎప్పుడన్నా ఇలా పెట్టుకోవాలనుకుంటే ఒక 4-5 కాయలు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. మనం ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి, అన్నీ సరిపడా. ఆవు పిండి, మెంతి పిండి అవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. తక్కువ చేసుకోవాలంటే ఇదిగో చూడండి, రెడ్గా ఉంది కారం. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ రెడ్గా ఉంది కారం. అదిగో ఫ్రెండ్స్, ఆయిల్ వద్దురదాన్ని కొంచెం ఆయిల్ తక్కువైందండి, ఆయిల్ పోస్తున్నాం. ఎంత ఉప్పు వేసినా కొంచెం తక్కువే పడిద్దాన్ని, మళ్ళీ వేయాల్సి వచ్చిద్దాన్ని. చూడండి ఫ్రెండ్స్, చూసారా మామిడికాయ పచ్చడి అందులో అదిగండి నూనె పోస్తాం చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు కొంచెం నన్ను కూడా యాక్సెప్ట్ చేయండి. మీ ఇంటి ఆడపడిచి అదిగండి. ఇంకోటి కూడా ఉంది, అది కొంచెం మొక్కలు పండినట్టు వచ్చినాయి ఫ్రెండ్స్. అట్లా తీసి విడిగా కలుపుకుంటున్నాం. అది వెంటనే తినేయచ్చు, ఒక నైట్ ఉంచేసి తర్వాత తినేయచ్చు దాన్ని. ఎందుకంటే మళ్ళీ దీంట్లో కలిపేసాం అనుకో, పండినాయి కదా ముక్కలు, అవి పచ్చడి అంతా పాడు చేస్తాయి. చూడండి ఎంత బాగుంది. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదిగో చూడండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా తీసేసి అన్నీ సరిపడా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా తీసేసి జాడీలో పెట్టేసి దాంట్లో గుజ్జు ఉంది కదా, దాంట్లో అన్నం వేసి కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చడి జాడీలో పెట్టబోతున్నా. ఇదిగండి, ఇదిగో జాడీలో పెడుతుందండి చూడండి. ఈ జాడీకి మనం మంచిగా నీట్గా కడిగేసుకొని ఎండలో పెట్టి ఆరబెట్టేసి మనం నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుంటే అసలు చాలా ఎటు పోదు పచ్చడి, అలాగే ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పమంటే చెప్తా.
ఆవు పిండి, ఆవాలు ఎండలో పెట్టి మంచిగా ఇసిరి ఎండలో పెట్టాలండి. పెట్టినాక బాగా ఎండకి ఎండితే అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మెంతులు ఉన్నాయా, మెంతులు మంచిగా దోరగా వేపుకోవాలి. జీలకర్ర వేపుకోవాలి. జీలకర్ర కొంచెమేనండి, ఒక 100 గ్రాముల జీలకర్ర. అది ఇది కలిపి ఒక అరగిన్నె అరగిన్నె అండి. ఆవు పిండి ఒక అరగిన్నె, ఉప్పు ఒక అరగిన్నె వేసామండి. ఆ మామిడికాయ ముక్కల్లోనే పచ్చి ఎల్లుల్లిపాయలు, పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు కొన్ని వేసాము. కొన్ని అంటే పావు కేజీలో కొన్ని. మళ్ళీ దాంట్లో కొన్ని విడిగా మెంతులు వేసామండి. ముక్కల్లోకి మామిడికాయ ముక్కల్లో మెంతులు కొన్ని వేసాము. నూనె, కారము సరిపడా వేసామండి. చూడండి, మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇక్కడ మా పిల్లలు మేమందరం కలిసి పెడుతున్నామండి. మూడో రోజు ఓపెన్ చేయండి. మీరు జాడీలో పెట్టుకున్నాక చెప్తాను ఇప్పుడు నీట్గా అన్నీ. మూడో రోజు ఓపెన్ చేసేసి మీకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. చూసుకొని సరిపోతే కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం కలిపేసుకోండి. గడ్డి పెట్టి కొద్దిగా ఆయిల్ తక్కువైనా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో జాడీలో పెట్టేస్తుంది. ఇప్పుడు జాడీలో పెట్టేసి ఇంకా నీట్గా మనం మూడో రోజు ఓపెన్ చేయాలి. మళ్ళీ పచ్చడి నెట్ట పెడితే అట్ట తడి స్పూన్లు కానీ అలాంటి తడి వస్తువులు అయితే ఏం పెట్టద్దండి. తడి బూజు వచ్చేసిద్ది, పచ్చడి పాడైపోద్ది. మీకు తెలియదు ఏం లేదు కానీ, కాకపోతే నేను వీడియో గురించి చెప్పాలి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి, తినండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. ఇది అసలు నాకైతే మంచి సువాసన, మూత తీస్తేనే కమ్మట వాసన వచ్చింది. ఇది ఆంధ్ర స్టైల్లో ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఎందుకో అంత వేరేగా అనుకోవద్దు నన్ను. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారు ఫ్రెండ్స్. అది పచ్చడి బాగోదు, ఊదొచ్చింది. అది ఒక రకమైన స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. అలా రాకూడదు పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్? అలా పచ్చడి స్మెల్ రాకూడదు. మంచి నీట్గా కమ్మ వాసన ఉండాలి ఫ్రెండ్స్ పచ్చడి. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్. నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కమ్మట వాసన వస్తుంది. మా కూతురు తినేయాల్సిన అన్నం కలిపి నెయ్యి వేసుకొని తిందామంటుంది. ఓకేనా? మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు కదా, మన పెద్దోళ్ళు గుర్తొస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏది ఏమైనా మామిడికాయ పచ్చడే రుచే వేరు ఫ్రెండ్స్. ఎన్ని తిన్నా మామిడికాయ పచ్చడి తినకపోతే ఇక కొలతలాగానే అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్? అదిగో మళ్ళీ రెడీమేడ్ పచ్చడి అన్నాను కదా, ఇప్పుడు కలిపేసుకోండి. ఈ నైట్ కలుపుతాం. అవి ముక్కలు ఇవన్నీ కొట్టించుకొచ్చినప్పుడు కొంచెం ఒత్తిడి తగిలి కొంచెం ఎర్రగా అయినాయి. వాటికి సపరేట్ మెంతు పొడి, ఆవు పొడి, కొన్ని మెంతులు, మళ్ళీ ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి దాన్ని కలిపేము. కొంచెం నూనె వేసాము. అది రేపు పొద్దునే ఓపెన్ చేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడే తినకూడదు, కొంచెం ముక్క ఇది అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి దానికి కొంచెం టైం పట్టింది, చూపిస్తున్నాను అది కూడా ఇప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా పెట్టుకొని ఎంజాయ్ చేయండి. ఇక ఈ సమ్మర్ పోయిందంటే పెట్టకూడదు, వర్షాలు పడ్డాయి అంటే పెట్టకూడదు, పచ్చడి నిల్వ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా ఈ మే నెలలోనే, ఈ ఎండల్లోనే పెట్టాలి. వర్షాలు పడ్డాక కాయలు తడిసినాయి అనుకో బాగోదు పచ్చడి పెట్టడానికి. బూజు వచ్చింది, పండిపోతాయి, పురుగులు వస్తాయి, పండిపోతుంది. అసలు పచ్చడి కూడా ఇంక బాగోదు, నిల్వ ఉండదు ఫ్రెండ్స్. ఇది ముక్కలు పండినాయి అన్నాను కదా, కొంచెం దూరగా ఎల్లో కలర్ వచ్చినాయి అన్నాను కదా, ఆ పచ్చడి అది వేరే సపరేట్గా పెట్టుకొని అది రేపు ఉదయం నుంచి తినేయచ్చు, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ముక్కలు చూపించి ఒకసారి ఫ్రెండ్స్కి. అదిగో ముక్కలు చూడండి ఫ్రెండ్స్, లావు ముక్కలు. అవి మగ్గి చిన్నవి అవుతాయి ఫ్రెండ్స్. మనం కొట్టించుకునేటప్పుడు మరీ చిన్న సైజు కొట్టియొద్దు. ఓకేనా? అదిగో చూడు. దీనికే ఇప్పుడు 2000 దాకా అయింది ఫ్రెండ్స్ ఖర్చు. నూనె అని, ఆవాలని, మెంతులని, కారం అని అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి. కాకపోతే ఇక
ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు తినాలనుకున్నప్పుడు ఏమైనా ఉప్పు తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు. ఉప్పు సరిపడా ఉండాలి, లేదంటే నిల్వ ఉండదు ఫ్రెండ్స్. చూడండి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా, మీకు మంచి మంచి వీడియోలు పెట్టి మంచిగా మీకు వీడియోలు ప్రాసెస్ పెట్టి చూపిస్తా. ఇదిగో జాడీలో పచ్చడి కూడా. ఈ జాడీ మూడో రోజు ఓపెన్ చేయండి. నూనె సాలిపోతే కొంచెం నూనె వేసుకోండి, కొంచెం గోరెచ్చగా చేసేసి చల్లారినాక వేయండి. తర్వాత ఉప్పు సరిపడకపోతే ఉప్పు సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకంతే, ఏం లేదు దీని ప్రాసెస్ పెద్ద ఇదేం లేదు. కానీ కాకపోతే మెంతి పొడి హాఫ్ గిన్నె, ఆవు పొడి హాఫ్ గిన్నె, మళ్ళీ జీలకర్ర మెంతులు హాఫ్ గిన్నె, ఇవన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసుకోవటమే. నూనె సరిపడా ఎల్లుల్లిపాయలు వేయాలి, కొన్ని నూనెలో కొన్ని వేయాలి. ఆవాలు పచ్చట్ల ముక్కల్లో కొన్ని ఆవాలు, పోపులో కొన్ని ఆవాలు వేసుకోవాలి. దోరగా అవ్వాలి, మంచి సువాసన రావాలంటే ఆవాలే. ఎండుమిరపకాయలు కొన్ని వేసాం పోపులో, నూనెలో చూసుకోండి. ఏదైనా నూనె పెట్టి పోపు చేసి దాంట్లోనే ఉండిద్ది పచ్చడి. ఇవన్నీ వేసేసి కలిపేస్తే ఎక్సలెంట్గా ఉండిద్ది. మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు, మళ్ళీ పెట్టమంటారు వీడియోని. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది మీకు నచ్చింది. నూనె మీరు పచ్చడి పెట్టుకునేటప్పుడు నూనెలోనే ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, కొన్ని ఎల్లుల్లిపాయలు, కొన్ని ఆవాలు పోపులో వేసేయండి. ఆ నూనె అంతా చల్లారినాక ముక్కల్లో వేసేయండి. ముక్కల్లో కూడా కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేయండి. ఆవు పిండి హాఫ్ గిన్నె, మెంతులు ఆవాలు ఒక 100 గ్రాములు, మెంతులు పావు కేజీ వేసేసి ఒక హాఫ్ గిన్నె చేసి ఒక హాఫ్ గిన్నె పొడి, మళ్ళీ కొన్ని ఎల్లుల్లిపాయలు వేయండి పచ్చట్లో, కొన్ని ఆవాలు వేయండి. ఇక నూనె వేసేసి ఈ పొడి ఇవన్నీ ఉప్పు సరిపడా హాఫ్ గిన్నె ఉప్పు వేసేసి సరిపడా వేసుకొని మంచిగా కలిపేసుకోవటమే ఫ్రెండ్స్. ఇదిగో ఇలా ఉండిద్ది, అదిగో అలా ఉండిద్ది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. నేనేలా సమ్మర్ హాలిడేస్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.